ఆర్టికల్స్ 124 to 147 in our Indian Constitution. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సుప్రీం కోర్ట్ గురించి ఆర్టికల్స్ 124 to 147 వరకు సుప్రీం కోర్ట్ గురించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటాయన్నమాట. సో ఈ సుప్రీం కోర్ట్ అనే కాన్సెప్ట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 5లో వస్తుందన్నమాట. సో ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ పార్ట్ 5 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియాస్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కోర్ట్ ఈజ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న కోర్ట్స్లలో హైయెస్ట్ కోర్ట్ అన్నమాట. అలాగే సుప్రీం కోర్ట్ని యాజ్ ఏ గార్డియన్ అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లా ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. సో ఒక ప్రొటెక్టర్ లాగా, ఒక గార్డియన్ లాగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేయడానికి సుప్రీం కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో అమెరికన్ కాన్స్టిట్యూషన్ లాగానే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ని ఒక సుప్రీం కోర్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. టాప్లో సుప్రీం కోర్ట్ ఉంటుంది. సో దాని కింద హైకోర్ట్, సో దాని కింద హైరార్కీ ఆఫ్ సబార్డినేట్ కోర్ట్స్, అంటే దాంట్లో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లేదా అదర్ కోర్ట్స్ ఇవన్నీ దీని కింద వస్తాయన్నమాట. సో టాప్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కోర్ట్ వచ్చేసి మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియానే. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఆర్టికల్స్ 124 to 147 గురించి తెలుసుకునే ముందు, సో మన సుప్రీం కోర్ట్, సో బ్రిటిషర్స్ మన సుప్రీం కోర్ట్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశారో దాని గురించి హిస్టరీ, సుప్రీం కోర్ట్కి సంబంధించిన హిస్టరీ గురించి కొంచెం తెలుసుకుందాం. బిఫోర్ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే బ్రిటిష్ ఇండియాకి సంబంధించిన క్యాపిటల్ క్యాల్కత్తా ఉండేనో, అప్పుడు క్యాల్కత్తాలో ఫెడరల్ కోర్ట్ అని ఉండే. సో సుప్రీం కోర్ట్ని అప్పట్లో ఫెడరల్ కోర్ట్ అని అనేవారు. సో ఎప్పుడైతే ఈ క్యాల్కత్తా 1911లో ఈ క్యాల్కత్తా క్యాపిటల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా క్యాల్కత్తాని ఢిల్లీగా మార్చారో, అప్పుడు ఢిల్లీలో ఈ ఫెడరల్ కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. సుప్రీం కోర్ట్ గురించి మాట్లాడుతున్నా కదా, మళ్ళీ ఫెడరల్ కోర్ట్ ఎందుకు వచ్చిందని మీరు ఆలోచించవచ్చు. సో సుప్రీం కోర్ట్ అనేది మన ఇండిపెండెన్స్ తర్వాత ఎస్టాబ్లిష్ అయిన కోర్ట్ సుప్రీం కోర్ట్. సో బిఫోర్ ఇండిపెండెన్స్ మనం ఈ సుప్రీం కోర్ట్ని ఫెడరల్ కోర్ట్గా అనేవాళ్ళం అన్నమాట. సో ఈ ఫెడరల్ కోర్ట్ అనే సిస్టమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్, మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆన్ ది August 15, 1947 మన ఇండియాకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పుడు దాని తర్వాత మన 26th January 1950 రోజు, సో ఆ 1950 ఇయర్లో 26th January రోజు మనం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అమలులోకి తీసుకొచ్చాం, అంటే ఇనాక్ట్ అయింది, ఫోర్స్లోకి వచ్చింది అనమాట. సో దాని తర్వాత 2 days తర్వాతనే 28th January 1950కి మనం ఈ ఫెడరల్ కోర్ట్ అనే సిస్టమ్ని మన ఇండియాకి సంబంధించిన సుప్రీం కోర్ట్గా మనం మార్చుకున్నాం. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఇది వచ్చేసి సుప్రీం కోర్ట్ యొక్క హిస్టరీ. సో ఈ ఒక్క థింగ్ గుర్తుంచుకోండి. సో ఇనాగరేషన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్ట్ని మనం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాం, ఆన్ విచ్ డే అంటే మనం సింపుల్గా గుర్తుంచుకోండి. సో 26th January 1950. ఆఫ్టర్ 26th January 1950 అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే ఫోర్స్లోకి వచ్చిందో, అమలులోకి వచ్చిందో దానికి తర్వాత 2 days. సో 2 days తర్వాతనే మనం మన సుప్రీం కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అన్నమాట. సో ఇనాగరేటెడ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆన్ 28th January 1950. సో ఇలా ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇన్ ద ఇయర్ 1950 స్ట్రెంగ్త్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ వచ్చేసి 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 7 అదర్ జడ్జెస్. సో ఇది వచ్చేసి స్ట్రెంగ్త్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చేసి జస్టిస్ H.J. కానియా. సో జస్టిస్ H.J. కానియా ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్నమాట ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో కరెంట్లీ సుప్రీం కోర్ట్ జడ్జెస్ స్ట్రెంగ్త్ వచ్చేసి 1 చీఫ్ జస్టిస్ ప్లస్ 33 అదర్ జడ్జెస్. సో ఇప్పుడు మనం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్స్ 124 to 147 గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో ఈ ఆర్టికల్స్ 124 to 147 మనకి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 5లో వస్తాయి, విచ్ డీల్స్ విత్ ద ఆర్గనైజేషన్, ఇండిపెండెన్స్, జ్యూరిస్డిక్షన్, పవర్స్, ప్రొసీజ్యూర్ అండ్ సో ఆన్ ఆఫ్ అవర్ సుప్రీం కోర్ట్. సో వీటన్నిటి గురించి మనం ఈ ఆర్టికల్స్లో చూద్దాం. ఆర్టికల్ 124 ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గురించి మాట్లాడుతుంది. సో ఇందులో సుప్రీం కోర్ట్కి సంబంధించిన జడ్జెస్కి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ అన్నమాట. సో అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ది సుప్రీం కోర్ట్ జడ్జ్. సో సుప్రీం కోర్ట్ జడ్జ్గా కావాలంటే నీకు కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ మస్ట్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి, ప్లస్ బిలో 65 years ఏజ్. సో బిలో 65 years ఏజ్ అనేది అతనికి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 5 years యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్. సో 5 years ఒక జడ్జ్, ఒక హైకోర్టుకి జడ్జ్గా నువ్వు సర్వ్ చేసి ఉండాలి, అప్పుడు సుప్రీంకోర్టు జడ్జ్గా అప్లై చేసుకోవచ్చు అన్నమాట.
నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక 10 years నువ్వు హైకోర్టులో ఒక అడ్వకేట్గా పనిచేయాలన్నమాట. సో 10 years యాజ్ ఎ అడ్వకేట్ ఇన్ ద హైకోర్ట్. ఫోర్త్ థింగ్ వచ్చేసి డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్, అంటే ప్రెసిడెంట్కి నువ్వు ఒక మంచి జడ్జ్ అని అతనికి ఒపీనియన్ కలిగితే అప్పుడు అతను తీసుకోవచ్చు అనమాట. సో వచ్చేసి 4 ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇందులో సబ్ క్లాస్ ఏ ఉంటుంది, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ ఏ. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. సో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. సో ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ జడ్జెస్ అపాయింట్మెంట్స్ గురించి మాట్లాడుతుంది అన్నమాట ఈ సబ్ క్లాస్. సో సింపుల్గా చెప్పాలంటే ఈ ఆర్టికల్ స్ట్రెంత్ ఆఫ్ సుప్రీంకోర్టు గురించి మాట్లాడుతుంది. సో ఫస్ట్ ఎప్పుడైతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇనాక్ట్ అంటే ఫోర్స్లోకి వచ్చిందో 26th January 1950, దాని 2 days తర్వాతనే మన సుప్రీంకోర్టు అనేది వచ్చిందనమాట, ఎస్టాబ్లిష్ అయింది, అంటే 28th January 1950. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో 1950లో సుప్రీంకోర్టుకి సంబంధించిన జడ్జెస్ ఎంతమంది ఉండే, 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 7 అదర్ జడ్జెస్. కానీ ప్రెసెంట్ సుప్రీంకోర్టు జడ్జెస్ వచ్చేసి 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 33 అదర్ జడ్జెస్ అనమాట. సో ఇది వచ్చేసి స్ట్రెంత్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. ఈ సబ్ క్లాస్ ఏ వచ్చేసి స్ట్రెంత్ ఆఫ్ ది సుప్రీంకోర్టు గురించి మాట్లాడుతుంది. సో ఈ నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆఫ్ ది జడ్జిమెంట్ అనేది సో పెండింగ్ కేసెస్ని బేస్ చేసుకొని, సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆర్టికల్ 124 క్లాస్ బి. సో ఇందులో క్లాస్ బి కూడా ఉంది. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ ద్వారా చేయాలి అని. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేసే ముందు ప్రెసిడెంట్ ఇతర సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జెస్ని కన్సల్ట్ చేయాలన్నమాట. సో కన్సల్ట్ చేసి అందరి దగ్గర డెసిషన్స్ తీసుకొని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేయాలన్నమాట. సో ఇది వచ్చేసి పవర్స్ ఆఫ్ కమిషన్ ద్వారా చేస్తారనమాట. సో ఇది వచ్చేసి పవర్స్ ఆఫ్ కమిషన్స్ ప్రాసెస్ ద్వారా ఉంటుంది ఒక చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేసేది. సో ఒక ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేస్తాడు. సో ఈ ఫంక్షన్స్ ఆఫ్ కమిషన్స్లో మొత్తం అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఇన్ డీటెయిల్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి అపాయింటింగ్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్, ద ప్రెసిడెంట్ షల్ కన్సల్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జెస్ హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ అయ్యేటప్పుడు సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ కావాలన్నమాట. తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా షల్ కన్సల్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. సో 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కన్సల్ట్ కావాలన్నమాట. నో ఒపీనియన్ కాంట్రరీ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా షెల్ బి కమ్యూనికేటెడ్ టు ది ప్రెసిడెంట్. సో ఎలాంటి కమ్యూనికేషన్ అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ద్వారా చేయొద్దన్నమాట ఈ సిచ్యువేషన్లో. ది హోల్ ప్రాసెస్ ఆఫ్ కన్సల్టేషన్ విల్ బీ ఇన్ రైటింగ్. సో ఇదంతా రైటింగ్ ప్రాసెస్లో ఉంటుందన్నమాట. వైల్ అపాయింటింగ్ జడ్జెస్ సీనియారిటీ ప్రిన్సిపల్ షుడ్ బి ఫాలోడ్. సో సీనియారిటీని బేస్ చేసుకొని జడ్జిని అపాయింట్ చేయాలన్నమాట. సో వచ్చేసి మెయిన్ పాయింట్స్ అనమాట ఒక చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయడానికి. 124C వచ్చేసి పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మేక్ లా. సో పార్లమెంట్ చేతుల్లో చట్టాలను తయారు చేసే పవర్స్ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి ఆర్టికల్ 124C. సో ఆర్టికల్ 124 క్లాస్ డి అంటే క్లాస్ 4 వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట, రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జ్. సో ఇది వచ్చేసి చాలా కష్టం. సో ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఒక సుప్రీంకోర్టుకి సంబంధించిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేయాలంటే అది చాలా కష్టమైన ప్రాసెస్. ఆ జడ్జిని కేవలం ప్రెసిడెంటే రిమూవ్ చేయగలరు. ది గ్రౌండ్స్ ఆఫ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. సో ఇన్కెపాసిటీ గ్రౌండ్స్ పైన, మిస్బిహేవియర్ గ్రౌండ్స్ పైన ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేయచ్చు అన్నమాట. కానీ ఇక్కడ ఒక సింపుల్ కండిషన్ ఉంది. సో పార్లమెంట్కి సంబంధించిన 2 houses, లోక్సభ అండ్ రాజ్యసభ. సో ఇందులో మ్యాక్సిమం 3/4 ఆఫ్ ది మెంబర్స్ ఓటింగ్ ఇవ్వాలన్నమాట ఆ సుప్రీంకోర్టు జడ్జిని తీసేయడానికి. సో ఇలా సుప్రీంకోర్టు జడ్జిని తీసేస్తారన్నమాట. ఈ జడ్జెస్కి సంబంధించిన మొత్తం రిమూవల్ ప్రాసెస్ అన్ని జడ్జెస్ రిమూవల్ యాక్ట్ 1968లో ఉంటుంది. ఆర్టికల్ 125 వచ్చేసి శాలరీస్, ఇమాల్యుమెంట్స్, ప్రివిలేజెస్ ఎక్సెట్రా ఆఫ్ ది జడ్జెస్ గురించి మాట్లాడుతుంది అనమాట. సింపుల్ ఆర్టికల్. ఇప్పుడు మీకు 2 ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి చెప్తాను. సో అలాగే ఈ 2 ఇంపార్టెంట్ టర్మ్స్ 2 ఆర్టికల్స్ని బేస్ చేసుకొని ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి యాక్టింగ్ చీఫ్ జస్టిస్, సెకండ్ వచ్చేసి యాడ్ హాక్ జడ్జ్. ఆర్టికల్ 126. సో ఆర్టికల్ 126 వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ ది యాక్టింగ్ చీఫ్ జస్టిస్, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరినైనా జడ్జిని యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేయొచ్చు అనమాట. అలా అపాయింట్ చేయడానికి 3 కండిషన్స్ నుంచి ఏదన్నా ఒక కండిషన్ తను ఫుల్ఫిల్ చేసి ఉండాలన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫీస్ ఈస్ వేకెంట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అనేది వేకెన్సీలో ఉంటుందో సో అప్పుడు ప్రెసిడెంట్ ఈ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయొచ్చు అనమాట. సెకండ్ వచ్చేసి ఒకవేళ చీఫ్ జస్టిస్ కానీ టెంపరీగా యాబ్సెంట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఈ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అనేవాడు ఉంటాడనమాట. సో థర్డ్ థింగ్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ అనేబుల్ టు పర్ఫార్మ్ హిస్ డ్యూటీస్.
సో ఒకవేళ అతను డ్యూటీస్ని పర్ఫామ్ చేయలేకపోయాడు అనుకోండి, సర్టెన్ ఎగ్జాంపుల్ ఇంజురీస్ లేదా ఫీవర్ ఇలా హెల్త్ ఇష్యూస్ ఇలా ఏమైనా ఉన్నాయనుకోండి అతనికి, అప్పుడు ఈ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేస్తారనమాట ప్రెసిడెంట్. సో ఈ 3లో నుంచి ఏమైనా ఒక కండిషన్ ఫుల్ఫిల్ అయితే అప్పుడు ప్రెసిడెంట్ ఈ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేస్తారనమాట చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లేస్లో. ఇది వచ్చేసి ఆర్టికల్ 126. దీని తర్వాత యాడ్ హాక్ జడ్జ్ ఆర్టికల్ 127 అండ్ ఆర్టికల్ 128. యాడ్ హాక్ జడ్జ్ 27 వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ ది యాడ్ హాక్ జడ్జ్. సో ఈ ఆర్టికల్ మీనింగ్ ఏంటంటే ఏదైనా హైకోర్టుకి సంబంధించిన జడ్జ్ అలాగే రిటైర్మెంట్ తీసుకున్న సుప్రీంకోర్టు జడ్జ్ ఈ యాడ్ హాక్ జడ్జ్గా అపాయింట్ అవ్వచ్చు అనమాట. సో ఈ యాడ్ హాక్ అంటే ఏంటి? సో యాడ్ హాక్ అంటే టెంపరరీ పీరియడ్. సో టెంపరరీ పీరియడ్ కోసం ఒక జడ్జ్ని అపాయింట్ చేయడానికి ఈ యాడ్ హాక్ జడ్జ్ అపాయింట్మెంట్ ఆఫ్ ది యాడ్ హాక్ జడ్జ్ అనేది యూజ్ అవుతుంది ఆర్టికల్. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు ఈ ఆర్టికల్ అంటే, సో సుప్రీంకోర్టులో ఉన్న జడ్జెస్, సో పర్మనెంట్ జడ్జెస్, కోరం జడ్జెస్, సో ఏవైతే ఇప్పుడు 37 జడ్జెస్ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కదా, సో అవి ఫుల్ఫిల్ కాలేవనుకోండి, అప్పుడు ఈ యాడ్ హాక్ జడ్జ్ అనేది యూజ్ చేసుకొని ఈ ఆర్టికల్ యూజ్ చేసుకొని హైకోర్టుకి సంబంధించిన సీనియర్ మోస్ట్ జడ్జిని లేదా రిటైర్మెంట్ తీసుకున్న సుప్రీంకోర్టు జడ్జిని ఈ యాడ్ హాక్ జడ్జ్ రూపంలో అపాయింట్మెంట్ చేస్తారనమాట. అంటే వేకెన్సీస్ ఫుల్గా ఫిల్ కాలేవనుకోండి, అప్పుడు వీళ్ళని తీసుకుంటారనమాట టెంపరరీ పీరియడ్ కోసం, ఆ వేకెన్సీ ఫుల్ అయ్యే వరకు. ఇలా వచ్చేసి ఈ ఆర్టికల్ యూజ్ అవుతుంది. ఈ యాడ్ హాక్ జడ్జ్ దగ్గర సుప్రీంకోర్టు జడ్జికి ఉన్న పవర్స్, ప్రివిలేజెస్ ఇవన్నీ అతని దగ్గర కూడా ఉంటాయన్నమాట. ఆర్టికల్ 128 కూడా ఇదే, అటెండెన్స్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్ ఎట్ సిట్టింగ్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. సో రిటైర్మెంట్ తీసుకున్న జడ్జెస్ని సుప్రీంకోర్టులో కూర్చోపెడతారన్నమాట. సో ఇంతకు ముందే చెప్పాను నేను డీటెయిల్గా. సో ఇది వచ్చేసి ఆర్టికల్ 128. ఆర్టికల్ 129 ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సుప్రీం కోర్ట్ టు బి ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నీ సుప్రీం కోర్టులో ఉంటాయన్నమాట. సో సుప్రీం కోర్ట్ టు బి ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్. కరెంట్లీ సుప్రీం కోర్ట్ వచ్చేసి ఢిల్లీలో ఉంది, రైట్? సో ఆర్టికల్ 130 వచ్చేసి ఒక సింపుల్ క్వశ్చన్ని రేజ్ చేస్తుంది. సో ఇప్పుడు మన సుప్రీంకోర్టు అనేది ఢిల్లీలో ఉంది కదా, సో ఇప్పుడు మనం ఢిల్లీలో కాకుండా హైదరాబాద్లో, అటు కోల్కతాలో, సో లేదా ఇలా మన ఇండియన్ టెరిటరీకి సంబంధించిన ఏ ప్లేసెస్లోనైనా సుప్రీంకోర్టుని ఢిల్లీలో కాకుండా వేరే ప్లేస్కి చేంజ్ చేయొచ్చా అనే దాని గురించి ఈ ఆర్టికల్ 130 చెప్తుంది అన్నమాట. సో వాటినే ఇతర బెంచెస్, సో డిఫరెంట్ బెంచెస్ ఆఫ్ ది కంట్రీ అంటారు అనమాట. బెంచెస్, సో బెంచెస్ అని పిలుస్తారన్నమాట వాటిని. సో అలా పెట్టొచ్చా అనే దాని గురించి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఆర్టికల్ 130 సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో ప్రెసిడెంట్ ప్రయర్ అప్రూవల్ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏదైనా బెంచ్ని మనం ఢిల్లీలో కాకుండా వేరే దగ్గర పెడదాం అని ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకున్నారనుకోండి, అప్పుడు మనం ఢిల్లీలో కాకుండా సుప్రీంకోర్టుని వేరే ప్లేసెస్లో కూడా పెట్టవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఆర్టికల్ 130. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. సో ఇందులో మనకి ఆర్టికల్ 131 ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. సో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. సో ఒరిజినల్ జడ్జిమెంట్, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది సుప్రీంకోర్టు దగ్గర ఉంటుంది అన్నమాట. అంటే పవర్స్ అనేవి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు దగ్గర ఉంటాయి. సో అసలు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇస్తారో చెప్తాను. ఒక సెంట్రల్ గవర్నమెంట్కి ఒక స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో ఒక డిస్ప్యూట్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగాయనుకోండి, సో అప్పుడు వీటిని సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ దగ్గర ఉంటాయన్నమాట. అంటే సుప్రీంకోర్టు దగ్గర ఈ పవర్స్ ఉన్నాయన్నమాట. సో అలాగే సెంట్రల్కి స్టేట్కి కాకుండా ఒక 2 స్టేట్స్కి లేదా 2 or more స్టేట్స్కి మధ్యలో డిస్ప్యూట్స్ జరిగాయి అనుకోండి, సో వీళ్ళందరూ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళొచ్చు అన్నమాట. సో అప్పుడు సుప్రీంకోర్టు ఈ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ని బేస్ చేసుకొని సో వీళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది అనమాట. సో అలాంటి పవర్స్ అన్ని సుప్రీంకోర్టు చేతుల్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వ్రిట్ జ్యూరిస్డిక్షన్. సో వ్రిట్ జ్యూరిస్డిక్షన్ ఇది వచ్చేసి మనకి ఆర్టికల్ 32లో ఉంటుంది. సో 132లో కాదు, 32. సో 132 గురించి కూడా తర్వాత చెప్తాను. సో ఈ 32 ఎందుకు చెప్తున్నానంటే టైప్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్లో ఈ ఆర్టికల్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఈ ఆర్టికల్ వచ్చేసి వ్రిట్స్ జ్యూరిస్డిక్షన్. సో ఈ వ్రిట్స్ అనేవి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అన్నమాట. సో ఈ 5 వ్రిట్స్ అనేవి ఉంటాయి. సో ఎందుకు ఉంటాయి అంటే మన ఇండియన్ సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ వ్రిట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. సో దీని గురించి నేను ఆర్టికల్ 32లో ఆల్రెడీ ఇన్ డీటెయిల్గా చెప్పాను. సో తెలుసుకోవాలనుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్లేలిస్ట్లో ఆర్టికల్ 32 అని ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేసి ఈ వ్రిట్ జ్యూరిస్డిక్షన్ గురించి తెలుసుకోండి. సో ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్, అపీలేట్ జ్యూరిస్డిక్షన్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇండియాలో హైయెస్ట్ అపీల్ కోర్ట్ అంటే ఏదన్నా కోర్టుకి మనం అపీల్ చేసుకోవాలనుకుంటే సో దాని హైయెస్ట్ కోర్ట్ వచ్చేసి సుప్రీం కోర్ట్. సో ఎప్పుడైనా ఏదన్నా కేసుని బేస్ చేసుకొని
ఆ కేస్ పైన ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా అనే ప్రాసెస్ వచ్చిందనుకోండి. సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా అంటే ఒక లాని పదే పదే చర్చించే అవకాశం అంటే చర్చించే అవసరం వచ్చిందనుకోండి. సో దాన్నే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా అంటారు. సో ఆ లా వచ్చినప్పుడు ఈ సుప్రీంకోర్టు అనేది దాన్ని అప్పీల్ చేస్తుందన్నమాట. సో ఈ ఇంటర్ప్రిటేషన్ లా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి ఏదైనా లా ఇంటర్ప్రిట్ అయిందనుకోండి, సో ఆ లాని బేస్ చేసుకొని మనం ఫ్యూచర్లో కూడా ఈ లాని బేస్ చేసుకొని జడ్జిమెంట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో సపోజ్ ఎప్పుడైతే ఒక హైకోర్టు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాని అప్లై చేసింది అనుకోండి, లేదా సబ్స్టాంటివ్ క్వశ్చన్ ఆఫ్ లా అనేది రేస్ చేసింది అనుకోండి, సో దాని అప్పీల్ ఖచ్చితంగా సుప్రీంకోర్టు దగ్గరకు వెళ్తుంది అనమాట. అప్పుడు సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్స్ ఇస్తుంది ఈ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాని బేస్ చేసుకొని. సో ఈ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 132లో కాన్స్టిట్యూషన్కి సంబంధించిన లాస్ అంటే కాన్స్టిట్యూషనల్ లాస్లో ఆర్టికల్ 132 యూజ్ అవుతుంది అన్నమాట. దీనికి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ప్రొవిజన్స్ని ప్రకారం మనం మిగతా ఆర్టికల్స్ చూస్తాం. సో ఫస్ట్ ప్రొవిజన్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ లాస్. సో ఈ కాన్స్టిట్యూషనల్ లాస్ అనే కాన్సెప్ట్ మనకి ఆర్టికల్ 132లో ఉంటుందన్నమాట. సో ఈ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాస్ అనేవి కాన్స్టిట్యూషనల్ లాస్ని బేస్ చేసుకొని ఉంటే సో దాన్ని మనం సుప్రీంకోర్టులో అపీల్కి ఇవ్వచ్చు అనమాట. ఇది వచ్చేసి ఆర్టికల్ 132 కాన్స్టిట్యూషనల్ లాస్. సో ఆర్టికల్ 132 గురించి మీకు ఒకసారి డెఫినేషన్ కూడా చెప్తాను. అపీలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ అపీల్స్ ఫ్రమ్ హైకోర్ట్ ఇన్ సర్టెన్ కేసెస్. సో దీంట్లో మనకి కాన్స్టిట్యూషనల్ లాస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో 132 వచ్చేసి ఇది. సో ఆర్టికల్ 133 వచ్చేసి ఈ అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అనేది సివిల్ లాస్లో ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. సో జస్ట్ సివిల్ లాస్ అనేది పెట్టుకోండి అంతే. సో సివిల్ లాస్లో ఈ అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అనేది అప్లై అవుతుంది. సో ఆర్టికల్ 133 అపీలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ అపీల్స్ ఫ్రమ్ హైకోర్ట్ రిగార్డ్ టు సివిల్ మ్యాటర్స్. సో సివిల్ మ్యాటర్స్లో ఈ అపీల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆర్టికల్ 134 వచ్చేసి క్రిమినల్ మ్యాటర్స్. సో క్రిమినల్ మ్యాటర్స్లో ఈ అపీల్స్ అనేవి ఉంటాయి. సో ఆర్టికల్ 134 అపీలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ రిగార్డ్ టు క్రిమినల్ కేసెస్. సో క్రిమినల్ కేసెస్లో ఈ ఆర్టికల్ 134 అనేది యూజ్ అవుతుంది. ఆర్టికల్ 134A కూడా ఉంది. సో ఇది వచ్చేసి సర్టిఫికేట్ అన్నమాట. సర్టిఫికేట్ ఫర్ ది అపీల్ ఫర్ ది సుప్రీం కోర్ట్స్. సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేస్తుంది అనమాట సుప్రీంకోర్టుకి అపీల్ ఇవ్వడానికి. సో ఇది వచ్చేసి 134A. ఆర్టికల్ 135 ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ jurisdiction and powers of the federal court under the existing law is exercisable by the supreme court. ఆర్టికల్ మీనింగ్ ఏంటంటే ఏవైతే మనం జ్యూరిస్డిక్షన్ సో ఎగ్జిస్టింగ్ ఫెడరల్ కోర్ట్కి సంబంధించిన ఎగ్జిస్టింగ్ జ్యూరిస్డిక్షన్ లాస్ అయితే ఉన్నాయో సో వాటన్నిటిని మనం ఈ సుప్రీం కోర్టులో ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అనమాట. అండర్ ది ఎగ్జిస్టింగ్ లాస్ సో మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం ఏమైనా యూజ్ అవేటివి ఉన్నాయనుకుంటే వాటిని మనం తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఆర్టికల్ 136 వచ్చేసి స్పెషల్ లీవ్ టు అపీల్ బై ద సుప్రీం కోర్ట్. ఈ ఆర్టికల్ మీనింగ్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న సుప్రీం కోర్ట్స్ ఎక్సెప్ట్ మిలిటరీ కోర్ట్స్ని పక్కకు పెట్టి సో ఎక్సెప్ట్ మిలిటరీ కోర్ట్స్కి కాకుండా ప్రతి కోర్టు మన ఇండియాలో ఉన్న ప్రతి కోర్ట్ పెండింగ్ కేసెస్ లేదా నడుస్తున్న కేసెస్ని వినడానికి సుప్రీంకోర్టు దగ్గర పవర్స్ ఉంటాయి అన్నమాట. ఆర్టికల్ 137 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రివ్యూస్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఆర్ ఆర్డర్ బై ది సుప్రీం కోర్ట్. సో సుప్రీంకోర్టు ఏమైనా ఆర్డర్స్ ఇచ్చాయనుకోండి, సో ఒక జడ్జిమెంట్ని మళ్ళీ రివ్యూ చేయండి, మీరు ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్ట్గా లేదు మళ్ళీ రివ్యూ చేయండి అన్నారనుకో, అప్పుడు ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని ఆ జడ్జిమెంట్స్ని మళ్ళీ రివ్యూ చేయాలన్నమాట, మళ్ళీ ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆర్టికల్ 138 వచ్చేసి ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఆర్టికల్ మీనింగ్ ఏంటంటే ఏదైనా జడ్జిమెంట్ ఉందనుకోండి దాన్ని ఎక్స్టెండ్ చేయడం సో లేదా దాన్ని ఎన్లార్జ్ చేయడం, దాన్ని వాయిదాన్ని పెంచడం, అవన్నీ ఆర్టికల్ని బేస్ చేసుకొని చేస్తారనమాట. సో కేసు ఇప్పటికే సాల్వ్ కాదు ఇంకా కొంచెం టైం పడుతుంది అనుకుంటే దాన్ని ఎక్స్టెండ్ చేస్తారనమాట ఆ జ్యూరిస్డిక్షన్. సో ఇది వచ్చేసి ఆర్టికల్. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 139 కన్ఫర్మెంట్ ఆన్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ పవర్స్ టు ఇష్యూ సర్టన్ రిట్స్. సో ఈ రిట్స్ కాన్సెప్ట్ అనేది నేను ఆల్రెడీ ఆర్టికల్ 32లో చెప్పాను. సో ఆ 5 రిట్స్ని ఇష్యూ చేసే పవర్స్ అన్నీ ఈ ఆర్టికల్లో కూడా ఉంటాయన్నమాట. సో ఇందులో 139 సబ్ క్లాస్ A కూడా ఉంది. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్టన్ కేసెస్ గురించి మాట్లాడుతుంది. సో అప్పుడు ఏవైతే ఈ రిట్స్ ఉంటాయో ఈ రిట్స్ని బేస్ చేసుకొని ఆ కేసెస్ని హైకోర్ట్స్కి లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నుంచి హైకోర్ట్స్కి లేదా హైకోర్ట్స్ నుంచి సుప్రీం కోర్ట్స్కి ట్రాన్స్ఫర్ చేసే పవర్స్ అన్ని ఈ ఆర్టికల్ ఇస్తుంది అన్నమాట.
ఆర్టికల్ 140 వచ్చేసి యాన్సిలరీ పవర్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. అంటే ఏమైనా ఎమర్జెన్సీ పవర్స్ ఇంప్లిమెంట్ చేయాలి త్వరగా ఏదన్నా ప్రొటెక్ట్ చేయడానికి, అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కంట్రీలో ఫేస్ అయ్యాయి అనుకోండి, అప్పుడు వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, వాటిని కంట్రోల్ చేయడానికి ఈ యాన్సిలరీ పవర్స్ అనేవి సుప్రీం కోర్ట్ వాడతారన్నమాట. ఇది వచ్చేసి ఆర్టికల్ 140. ఆర్టికల్ 141 లా డిక్లేర్డ్ బై సుప్రీం కోర్ట్ టు బి బైండింగ్ ఆన్ ఆల్ కోర్ట్స్. సో అంటే ఒక లా అనేది సుప్రీం కోర్ట్ వల్ల డిక్లేర్ అయిందనుకో, అదే లాని అన్ని కోర్ట్స్, హై కోర్ట్స్ కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్ కానీ అన్ని కోర్ట్స్ పాటించాలన్నమాట. అన్ని కోర్ట్స్కి అప్లికబుల్ అవుతుంది అనమాట ఆ లా. సో ఇది వచ్చేసి ఆర్టికల్. సో దీని తర్వాత ఆర్టికల్ 142 వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిక్రీస్ అండ్ ఆర్డర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ ఆర్డర్స్ యాజ్ టు డిస్కవరీ ఎట్సెట్రా. ఈ ఆర్టికల్ 142 యూజ్ వచ్చేసి, సో ఇప్పుడు అయోధ్య డిస్ప్యూట్ అనేది ఉండే కదా, సో ఆ డిస్ప్యూట్ని కంప్లీట్గా ఈ ఆర్టికల్ యూజ్ చేసుకొని సాల్వ్ చేశారనమాట. ఎప్పుడైతే సుప్రీం కోర్ట్ దగ్గరికి కొన్ని డిస్ప్యూట్స్, సో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయో సుప్రీం కోర్ట్ దగ్గరికి, సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఈ సుప్రీం కోర్ట్ తన జ్యూరిస్డిక్షన్ని యూజ్ చేసుకొని సో ఇలాంటి ఆర్డర్స్, ఇలాంటి డిక్రీజెస్ పాస్ చేయగలదు. వాళ్ళ దగ్గరకు వచ్చిన మ్యాటర్స్ని బేస్ చేసుకొని సో కంప్లీట్గా సాల్వ్ చేయగలదు అనమాట అలాంటి ప్రాబ్లమ్స్ని. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 143 అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ఆర్టికల్ 143 పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు కన్సల్ట్ సుప్రీం కోర్ట్. సో ఇది వచ్చేసి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ కిందికి వస్తుంది అన్నమాట. సో ఒకవేళ ప్రెసిడెంట్ పబ్లిక్ మ్యాటర్స్ని బేస్ చేసుకొని సుప్రీం కోర్ట్ నుంచి ఒక ఒపీనియన్ తీసుకోవాలనుకోండి, ఒక అడ్వైస్ తీసుకోవాలనుకోండి, సో అప్పుడు ఈ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది ఖచ్చితంగా కాదన్నమాట. ఒకవేళ సుప్రీంకోర్టు ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వకుండా కూడా ఉండొచ్చు అన్నమాట. కాకపోతే ఒక ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు అన్నమాట ఒక అడ్వైజర్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు. సో ఇది వచ్చేసి ఈ ఆర్టికల్. కానీ ఒక ఇంటర్నేషనల్ ట్రీటీని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు దగ్గర అడ్వైజర్స్ తీసుకోవాలనుకోండి ప్రెసిడెంట్, సో అప్పుడు సుప్రీంకోర్టు ఇవ్వద్దు అన్నమాట. ఓన్లీ ఏదైనా పబ్లిక్ మ్యాటర్స్లో అడ్వైజర్స్ తీసుకోవాలనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టు అడ్వైజర్స్ ఇస్తుంది అన్నమాట ప్రెసిడెంట్కి. సో ప్రెసిడెంట్ ఖచ్చితంగా అడ్వైజర్స్ తీసుకోవాలని ఏం లేదు, కాకపోతే అడ్వైజర్స్ అడగొచ్చు అన్నమాట. అలాగని సుప్రీంకోర్టు కూడా అడ్వైజర్స్ ఖచ్చితంగా ఇవ్వాలని లేదు, కొన్ని మ్యాటర్స్లో ఇవ్వకుండా ఉండొచ్చు అన్నమాట. ఇది వచ్చేసి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. సివిల్ అండ్ జ్యుడిషియల్ అథారిటీస్ టు యాక్ట్ ఇన్ ఎయిడ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఆర్టికల్ మీనింగ్ ఏంటంటే ఎయిడ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్, అంటే సుప్రీంకోర్టుని హెల్ప్ తీసుకోవచ్చు అనమాట. ఏమైనా సివిల్స్ లేదా జ్యుడిషియరీ ఇష్యూస్ ఏమైనా యాక్ట్స్ ఉన్నాయనుకో, సో సుప్రీంకోర్టుని హెల్ప్ తీసుకొని మనం వాదించవచ్చు అనమాట. సో లేదా ఏదన్నా ప్రాబ్లం ఉందనుకో, అప్పుడు సుప్రీంకోర్టు హెల్ప్స్ అనేవి మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఆర్టికల్ 144. ఆర్టికల్ 145 వచ్చేసి రూల్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్స్ ఎట్సెట్రా, దీని గురించి మాట్లాడుతుంది. సో సుప్రీంకోర్టుకి సంబంధించిన రూల్స్ గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది అనమాట. సర్టెన్ రూల్స్ ఉంటాయి కదా, సో వాటి గురించి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఆర్టికల్ 146 వచ్చేసి ఆఫీసర్స్, సర్వెంట్స్ అండ్ ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. సో ఆఫీసర్స్కి సంబంధించి, సర్వెంట్స్కి సంబంధించి ఎక్స్పెన్సెస్ అంటే ఎంత బడ్జెట్, దానికి సంబంధించి వీటన్నిటి గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది అన్నమాట. సో సుప్రీంకోర్టుని బేస్ చేసుకొని. ఆర్టికల్ 147 వచ్చేసి ఇంటర్ప్రిటేషన్ గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. ఆర్టికల్ 147 ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది సర్టెన్ లాస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. సో ఇంటర్ప్రిట్ చేయడం, సో మీకు ఇంతకుముందే ఇంటర్ప్రిటేషన్ కాన్సెప్ట్ చెప్పాను, సో దాని గురించి ఈ ఆర్టికల్ చెప్తుంది అన్నమాట. ఇది వచ్చేసి సుప్రీంకోర్టు కాన్సెప్ట్. సో ఈ సుప్రీంకోర్టు కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఆర్టికల్ గురించి ఈ డీటెయిల్గా తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.